రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలందరూ బీజేపీ వెంటే ఉన్నారని, అందుకు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నిదర్శనమని తెలిపారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన 40 బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల భారత్ కుమార్ను ఆర్ కృష్ణయ్య నియమించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం ఇచ్చారు? యూత్ విద్యావంతులైన టీచర్లు బీసీకి, బీజేపీ బీసీకి, ఇతర బీసీలకు ఒప్పుకోలేదు. బీజేపీ బలపెట్టిన బీసీలందరినీ వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. వచ్చేది బీసీ రాజ్యం. బీజేపీ వచ్చే ఎన్నికల లోపల బీజేపీ అధికారంలోకి వస్తుంది. తప్పనిసరి బీసీల బతుకులు నరేంద్ర మోడీ నాయకత్వం లోపల బీజేపీ స్వచ్ఛమైన అవినీతికి తావులేని పాలన లోపల బీసీ కుటుంబాలన్నీ అభివృద్ధి చెందుతాయి. అందరూ కాంగ్రెస్ పాలించి వాళ్ళ రాజ్యం చూసారు, బీఆర్ఎస్ పరిపాలించి 10 ఏళ్ళు వాళ్ళ చూసారు, గతంలో అనేక మంది పరిపాలనలు చూసారు. ఇప్పుడు బీజేపీ పాలన అవినీతి లేని పాలన, స్వచ్ఛమైన పాలన. నరేంద్ర మోడీ ప్రజలందరూ నరేంద్ర మోడీని గుర్తించారు. అవినీతికి తావులేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఒక అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి దాన్ని ఎవరు మార్చలేరు. సీట్ల ఎన్నికలే మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా భరత్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీసీలందరూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు ఇప్పుడే తెలియజేశారు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం, బీసీల ఐక్యత. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం వెంటనే సాధిస్తాం. పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. అనేక దఫాలుగా చట్టసభలో రిజర్వేషన్ కావాలని పోరాడి బీసీలు ముఖ్యంగా కళ్ళు తెరవాలేదు. చదువు గురించి ఇది ఉద్యమం, స్కాలర్షిప్ల ఉద్యమం అని ఎవరైతే మాట్లాడుతున్నారో కళ్ళు తెరిచి చూడాలి ఒకసారి. బీసీలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారు? తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, బీహార్లో ఉన్నారు. బీసీ ప్రజలకు ఏం చేసిందని సవాల్ చేయాలి. నన్ను అడుగుండి నేను చెప్తాను. నేను 6000 హాస్టల్ పెట్టించిన సామాజిక పరివర్తన జరగలేదనేది సవాల్ విసురుతుంది. బీసీ కులాలు అభివృద్ధి చేస్తారు. నాయకుడు మంచిగా లేకపోతే బీసీ కులాలు అభివృద్ధి చెందాయి. వాళ్ళు అభివృద్ధి చేస్తారు, వాళ్ళ అనుచరులు అభివృద్ధి చేస్తారు. కాబట్టి ఈ బీసీ ఉద్యమం విద్య, ఉద్యోగాలు, అధికారం నుంచి ఇప్పుడు రాజ్యాధికారం వైపు పరిగెత్తుతుంది.